నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నల్లపాడు బీబీ నగర్ రైల్వే ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు ఒక ట్రాక్ పూర్తి అయింది. కొంత బాగా చిన్న చిన్న పనులు తప్ప చాలా వరకు అయింది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నల్లపాడు ఈ బీబీ నగర్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రజెంట్ ఊపందుకున్నాయి. 6 దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి ఏడాదే 3 చోట్ల సుమారు ఈ యొక్క 1871 కోట్ల అంచనా వ్యయంతో ఈ యొక్క పనులు అనేది ప్రారంభించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. నడికుడి కుక్కడం మధ్య 571 కోట్లతో 47 కిలోమీటర్ల పనులు ఇటీవలే ప్రారంభించారు. కుక్కడం వెలిగొండ మధ్య 700 కోట్లతో 75 కిలోమీటర్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్ని ఎంపిక చేశారు. ఇక నల్లపాడు మరియు బెల్లంకొండ మధ్య 600 కోట్లతో 56 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైనటువంటి ఈ బీబీ నగర్ పగిడిపల్లి మరియు నల్లపాడు మధ్య 2వ రైల్వే లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో ప్రయాణికులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్లపాడు బీబీ నగర్ మధ్య 248 కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి గాను 2853 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఈ మార్గం మొత్తం 6 దశల్లో పూర్తి చేయాలని ఈ యొక్క కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ణయించారు. పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తారు. తొలి దశలో కుక్కడం నడికుడి పనులు ఇప్పటికే కాంట్రాక్టరు ఈ పనులు ప్రారంభించారు. కుక్కడం వెలుగొండ పనులను కాంట్రాక్టర్గా అప్పగించారు. నల్లపాడు బెల్లంకొండ మధ్య పనుల కోసం టెండర్ల ప్రక్రియ పిలిచారు. 2వ లైన్ నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో 135 హెక్టార్లు, మిగిలింది తెలంగాణలో ఉంది. ఈ భూసేకరణ ప్రక్రియ కూడా సురుగ్గా అయితే సాగుతుంది. సికింద్రాబాద్ నుంచి బీబీ నగర్ వరకు 2 లైన్ల రైలు మార్గం ఉంది. ఆ తర్వాత పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ ఈ ఆంధ్రప్రదేశ్లోని నల్లపాడు వరకు 1 లైన్ మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక రైలు వస్తుందంటే మరొక బండిని ఏదో ఒక స్టేషన్లో ఆపాల్సి వస్తుంది. ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే 140% రైళ్లను నడుస్తున్నాయి. ఈ యొక్క ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఆ మార్గాన్ని 2వ లైనుగా నిర్మించడానికి సంబంధించినటువంటి సర్వే నివేదికను రైల్వే బోర్డు పరిశీలించి ఆమోదించడం అయితే జరిగింది. దీంతో 248 కిలోమీటర్ల లైన్కు 2853 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర కేబినెట్ కమిటీ ఈ ఏడాదిలోనే ఆమోదముద్ర వేసింది. ఇక రద్దీ మార్గంతో పాటు సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఈ రాకపోకలు సాగించేటువంటి ఈ కీలక మార్గం కావడంతో పనులను ఉన్నతాధికారులు ఈ యొక్క నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క బీబీ నగర్ మరియు ఈ నల్లపాడు మధ్య రైల్వే ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో రైల్వే ప్రయాణికులు ఈ ప్రాంత ప్రజలైతే బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, త్వరలో పట్టాలెక్కనున్న నల్లపాడు బీబీ నగర్ ప్రాజెక్టు విషయం గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.